అలా మాట్లాడకూడదన్నా, తప్పదు. అయ్యా మిమ్మల్ని ఎవ్వరు బలవంతం పెట్టట్లేదు. పర్మిషన్ అదిగో. ఆపను చెయ్యి. ఏం చేస్తావు చెయ్యి, నువ్వు ఇష్టం వచ్చింది చేయవా. పోలీస్ పర్మిషన్ తెచ్చుకున్నాను. ఎందుకంటే ఎవరి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని ఇప్పుడు ఎవరు మంచి మాటలు పాటలు పాడుతున్నారు అంతే. ఎవరు ఆపలా. ఎవరైనా మిమ్మల్ని పిలిచి పెట్టమంటే పెట్టాలి. అందరు హిందూస్ చెప్పిన కదా అయిపోయింది. ఎవడు దేవుడు వాడికి గొప్ప, దేవుడు వాడు గొప్ప. మీరు నమ్మినా నమ్మకపోయినా నో ప్రాబ్లం బ్రదర్, వెళ్ళిపోతాము. మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఏ రోజు చనిపోతామో తెలియదు. ఈ రోజు చనిపోతే పైకి వెళ్ళిన తర్వాత స్వర్గము నరకం రెండే ఉంటాయి. ఈ లోకం శాశ్వతం కాదు. ఏ రోజు మనది చివరి ప్రయాణమో తెలియదు. మనల్ని తయారు చేసేవాడే దేవుడు, కానీ మనం తయారు చేసుకునేవాడు ఎప్పుడు దేవుడు కాడు. జనరల్గా మీకేం మారమని చెప్పట్లేదుగా. నిజమైన దేవుడు అంటే మిగతా వాళ్ళు లేదు, నిజమైన కాదని. అబద్ధం దేవుడు అని నేను చెప్పలేదుగా. దాని అర్థం ఏంటి? నేను నమ్మాను. నేను పోలీస్ పర్మిషన్ తెచ్చుకున్నాను బాస్. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని, నా కన్నీళ్లకు నీ పాదాలు కడగాలని ఆశ కలిగియున్నానయ్యా, ఆశ కలిగియున్నానయ్యా. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే, నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది, శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నిన్నెరుగనని ముమ్మారు నీ బొంకితిని, నీ సిలువ
సిలువకు దూరాన తిరుగుచుంటిని. నిన్నెరుగనని ముమ్మారు నే బొంకితిని. నీ సిలువకు దూరాన తిరుగుచుంటిని. సహించక శత్రువు చెవి తెగ నరికితిని. కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. సహించక శత్రువు చెవి తెగ నరికితిని. కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు వారి సత్యవాక్యాన్ని ఈరోజు ప్రకటించడానికి చాలా దూర ప్రాంతం నుండి మన మధ్యకు దేవుని సేవకులు వచ్చి ఉన్నారండి. మీకోసం, మీ కుటుంబాల కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. దయచేసి మంచి మనసు చేసుకొని కొద్దిసేపు దేవుని మాటలు వినాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు అందరికీ దేవుడు ప్రభు అయి ఉన్నాడు కనుక ఈరోజు ఈ రాత్రి మేము చెప్పేసి వెళ్ళిపోతాము. కనుక కొద్ది మాటలు వినండి. మీరు మీ కుటుంబాలు దీవించబడతాయి, మీ పాడి పంటలు దీవించబడతాయి, మీ వ్యాపారాలు దీవించబడతాయి, మీకు ఆరోగ్యం కలుగుతుంది. కనుక ఈ రాత్రి దేవుని ప్రజలారా, సుదూర ప్రాంతం నుండి, చెన్నై నుండి, అలాగే హైదరాబాద్ నుండి, బెంగళూరు నుండి, రాయలసీమ నుండి కొంతమంది వచ్చి ఉన్నారు. అన్నవాళ్ళు మీకు చక్కటి పాటలు, చక్కటి సాక్ష్యాలు చెప్తారు. ఈరోజు ఈ మాటలు మీరు ప్రేమతో వినండి. ఎక్కడున్నాను, ఒకవేళ ఇక్కడికి రాకపోయినా చెప్పే మాటలు వినండి, సత్యాన్ని తెలుసుకోండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసే మార్గము, సత్యము, జీవము. ఆయన తప్ప మరి ఎవరు పరలోకానికి మార్గం వేయలేరు. దేవుని మాటలు, విలువైన మాటలు కాస్త మీరు ఆలోచన చేసి ఈ యొక్క మీటింగ్ ప్రాంగణానికి వచ్చినట్లయితే దైవిక మాటలు ఎలాగుంటాయో మీరు విని నమ్మి రక్షణ పొందరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి, మహోన్నతుడా, మహిమ కలిగిన యేసు ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో ఈ యొక్క హుషేన్ ప్రాంతంలో నాయన, ఈ గ్రామంలో నాయన ఈ సువార్త జరుగుచుండగా ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తం కాదు నాయన. ఏసే మార్గమని, ఏసే సత్యమని, ఏసే జీవమని ప్రతి బిడ్డ తెలుసుకొని నమ్మి విశ్వసించి నాయన నీ యందు భయభక్తులు కలిగే భాగ్యము దయచేయండి. లోకములో నాయన సజీవుడు, సజీవమైన దేవుడు ఏసే. యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడు లేడు. ఆయన జీవమున్న దేవుడు, ఆయన జీవాధిపతి అయిన దేవుడు. మానవుల పాప భారం ఆయన మీద వేసుకొని మరణించి తిరిగి లేచిన దేవుడు. ఆయన తప్ప ఈ లోకములో చాలా మంది మహానుభావులు పుట్టారు, మరణించారు, కానీ ఎవ్వరు తిరిగి లేయలేదు. యేసుక్రీస్తు మాత్రమే ఆయన చెప్పిన రీతిగా ఆయన ప్రాణము పెట్టాడు. తిరిగి ఆయనకి అధికారం ఉంది కనుక ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకొని మృత్యుంజయుడిగా తిరిగి లేచిన యేసు ప్రభు నాయనా, నీకు అట్టి అధికారము నీకు ఉన్నది కనుక అయ్యా, అనేక మంది నిన్ను తెలుసుకొని నీవే నిజదేవుడువు, నీవే లోకానికి రక్షకుడు అని
నమ్మటానికి, విశ్వసించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ మాటలు విన్న ప్రతి బిడ్డనైనా నిన్ను తెలుసుకోవడానికి, నీకు లోబడి ఉండటానికి సహాయం చేయమని వచ్చిన మమ్మల్ని అందరినీ నీ శిలువ సాటును మరుగు చేసుకొని అయ్యా ఆధ్యాత్మికమైన మాటల చేత అయ్యా ఎవరికి ఏ మాట అవసరమో ఆ మాటలో నీవే సూటిగా తేటగా అందించి మాట్లాడమని, సమస్త మహిమగంత ప్రభావం మీరు పొందుకోమని నజరేయుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అడే పోయి అదే మాట అడగండి మీరు. కెమెరా ఆఫ్లోనే ఉంది, కెమెరా ఆఫ్లోనే ఉంది. ఎవరైనా మిమ్మల్ని పిలిచి పెట్టమంటే పెట్టాలి. అందరు హిందూస్ చెప్పిన కదా అయిపోయింది. తప్పలేదు. ఎవడు దేవుడు వాడికి గొప్ప, దేవుడు వాళ్ళు గొప్ప. నువ్వు చెప్పు. రామరాజే కదా, ఉండేదంతా హిందువులే కదా. ఇప్పుడు ఏం అడిగారు మీరు మాది పొట్టు పెట్టుకుంటారా? ప్రసాదం చెయ్యరు, ఎందుకంటే ఎవరిది వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, మంచి మాటలు పాటలు పాడుతున్నారు అంతే. ఏడెవరన్నా ఉంటే ఎవరు ఆపలా. చెప్పుకోండి మాట అడుగుకోండి. గంట కాదు 2 గంటలు ముందు ప్రార్థన చేసేవాడు. అంటే ఏడంతా హిందువులు దానికోసం. एक बार माइक दे दो. माइक అమ్మా దయచేసి గమనించండి, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడికి రాలేదు. ఆ మాటలు మంచిగా చెప్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నో ప్రాబ్లం బ్రదర్, వెళ్ళిపోతాము. మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఏ రోజు చనిపోతామో తెలియదు. ఈ రోజు చనిపోతే పైకి వెళ్ళిన తర్వాత స్వర్గము నరకం రెండే ఉంటాయి. ఈ లోకం శాశ్వతం కాదు. ఏ రోజు మనది చివరి ప్రయాణమో తెలియదు. మనల్ని తయారు చేసేవాడే దేవుడు, కానీ మనం తయారు చేసుకునేవాడు ఎప్పుడు దేవుడు కాడు. దేవుడు నోటి మాటతోటే భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, చెట్లు, జంతువులు సమస్తం కలుగు చేశాడు. కానీ మానవుని మాత్రం ఆయన చేత్తో తయారు చేశాడు. నిజమైన దేవుడు ఎవరో మనం కూడా తెలుసుకుంటే చాలా మంచిది. ఎవరు బలవంతం పెట్టట్లేదు. అందరికీ ఎవరికి నచ్చింది వాళ్ళది ఉంటుంది. లేదు, జనరల్గా మీకేం మారమని చెప్పట్లేదుగా. నిజమైన దేవుడు అంటే మిగతా వాళ్ళు లేదు, నిజమైన కాదని. అబద్ధం దేవుడు నేను చెప్పలేదుగా. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి?
నేను నమ్మాను. నేను పోలీస్ పర్మిషన్ తెచ్చుకున్నాను బాస్. అదే పోలీస్ పర్మిషన్. అరే బాబా ఫైల్ మండలం మొత్తం అలా మాట్లాడకూడదు అన్నాను. అన్న 100 పర్మిషన్ అయ్యా మిమ్మల్ని ఎవ్వరు బలవంతం పెట్టట్లేదు. పర్మిషన్ అదిగో ఆపను చెయ్యి. ఏం చేస్తావు చెయ్యి. నువ్వు ఇష్టం వచ్చింది చేయవా. పోలీస్ పర్మిషన్ తెచ్చుకున్నాను. వెంకటేశ్వర గారు ఆయన చదువుకున్నారు. ఆయన ఒకసారి చదవమని చెప్పండి. వీళ్ళలో మొత్తం మేము చేయడానికి సువార్త పరిచయం చేసుకున్నాం. బ్రదర్ ఇది క్రిస్మస్ టైం. ఒక నిమిషం. క్రిస్మస్ రామరాజు నీకు తెలుసు, క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు కూడా క్రైస్తవులంతా వాళ్ళు ప్రకటించుకుంటా ఉంటారు. మీ దేవుళ్ళని ఎవరు కించపరచట్లేదు కదా. అవునయ్యా, అవసరం లేకపోతే నేను చెప్పుకుంటున్నాను. నా బజార్లో నేను ఎవరని ఉన్నాను. 10 నిమిషాలకి గొడవ ఎందుకు? ఓకే ఇక్కడ ఎవరు ప్రార్థన చేయలేదు. సరేనయ్యా, మీరంతా తెలిసినో లేదో 4 మాటలు మంచిగా చెప్తాను వచ్చాం. సరే వద్దంటే వెళ్ళిపోతానులే. సరే వద్దంటే వెళ్ళిపోతాం. వదిలేసే రామరాజు, వదిలేసి. ఓకే నిజమైన సత్యాన్ని తెలుసుకోవట్లేదు కాబట్టి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇంకా ఉన్నాయి మన బ్రతుకులు. మాటలన్నీ మాట్లాడడం కాదు. మీరు ఇప్పుడు పోయాడు మేము వినేవాళ్ళం లేదని సరే అది మీకు అది అర్థం కావట్లేదు. ఓకే తీసిండి అబ్బా ప్యాకప్. బాబు బాగుండదు. నేను ఎంత చెప్పినాక ప్రార్థన చేసుకుంటే బాగుండదు. నేను చెప్పినా కూడా ప్రార్థన చేయమంటే ఏమన్నట్టు ఏ నా బొచ్చోటి పేకలేరు. ఎందుకన్నా ఏం చేస్తారు? నువ్వు చదువుతున్నావు, నువ్వు తెలిసినోడు కదా. మాటలు మాట్లాడకూడదు. అవసరం లేదని చెప్పినా నిన్నెరుగనని ముమ్మారు నీ బొంకితిని, నీ సిలువకు దూరాన తిరుగుచుంటిని. నిన్నెరుగనని ముమ్మారు నీ బొంకితిని, నీ సిలువకు దూరాన తిరుగుచుంటిని. సహించక శత్రువు చెవి తెగ నరికితిని, కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. సహించక శత్రువు చెవి తెగ నరికితిని, కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది, శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా.
భక్తిగా నటించి నిన్ను బేరమాడుకుంటిని, ధన ఘనతల కొరకు నిన్ను అమ్ముకుంటిని. భక్తిగా నటించి నిన్ను బేరమాడుకుంటిని, ధన ఘనతల కొరకు నిన్ను అమ్ముకుంటిని. అమ్ముకున్న నాకై నీ చేతులు చాపితివి, అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. అమ్ముకున్న నాకై నీ చేతులు చాపితివి, అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. దావీదు కుమారుడా నా యేసయ్యా, సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తుకే చెందునుగాక. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా. నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించువారు యేసయ్యేనని సత్యం తెలియునా. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా. ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా. నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా. నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా. నీవు నమ్మిన వారే మోషంతో నీ గుండెనే చీల్చినా, నీ సొంత జనులని పోషణ మేడలు అన్నీయు కూల్చినా. దేవుడు చేసిన ఆ మేలులు అనేకులకి తెలియజేసి వాళ్ళు కూడా నాలాగా ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని తెలియజేయడానికి మన యొద్దకు వస్తున్నారు దేవుని సేవకులు, దాసులు. అన్నగారిని బట్టి నేను మల్లికార్జునాన్ని ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట పేరు పేరున వందనాలమ్మా. మీరు వచ్చారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. కొంతమంది మూర్ఖులకి ఎంత చెప్పినా అర్థం కాదు. మీరు వచ్చారు కాబట్టి మీకు అసలు నేను ఎవరో తెలియాలి కాబట్టి నేను మీకోసం సాక్ష్యం చెప్తున్నాను. దయచేసి ఏమనుకోకుండా శ్రద్ధగా వినండి. నా పేరు చల్లా మల్లికార్జునరావు. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. ఓన్లీ 40 రోజులే భక్తి చేస్తాను. మాల తీసివేయంగానే మందు అవుతాను. 18 సార్లు తిరుపతి వెళ్ళి గుండు చేసుకున్నాను. ఏమీ ఉపయోగం లేదు. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హిందూ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబడులు తీర్చుకున్నాను. నాకు ఎప్పుడు సంతోషం లేదు, శాంతి లేదు. ఆ హిందూ భక్తి చేసిన రోజులు ఏదో కాసేపు తృప్తిగా ఉండేది, కానీ మిగతా అంతా కూడా పాడైపోతూ ఉండేవాడిని. ఈ విధంగా ఇంక నేను చెప్పలేని పాపాలు చాలా చేశాను. నేను ఒక భయంకరమైన త్రాగుబోతుని. నాకు ఎవడో వింటాడు ఎవడో వింటా నాకు సంబంధం లేదు. దేవుడు నేను చనిపోయేవాడిని నన్ను బ్రతికిచ్చాడు.
అందుకని నాకు దేవుడే గొప్ప. నా కులంలో నాకు ఒక్కర్లేదు, నా ఊరిలో నాకు అవసరం లేదు. దేవుడు నా జీవితంలో చనిపోవాల్సిన వాడిని బ్రతికిచ్చాడు. అందుకని నేను దేవుడిని నమ్ముకున్నాను. నమ్ముకొని నేను ఒకప్పుడు దేవుడిని నమ్ముకోక ముందు ఎంత పాపంలో అయితే ఉన్నానో ఆ పాపంలో ఎవరు ఉండకూడదు అని నేను ఇట్లా ఊరు తిరిగి చేస్తూ ఉంటాను. జనరల్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా కారు వేసుకుని వస్తూ ఉంటే ఉంటారు, ఏం చేస్తుంటానో చెప్పడానికే ఇవాళ ఈ ప్రాంతానికి వచ్చాం, కానీ వాళ్ళకి వినే ఓపిక లేదు. అందుకని మనకు బైబిల్లో కూడా పందుల ముందు ముత్యాలు చల్లొద్దని చెప్పాడు. అందుకని చల్లటం మానేసి ఆ ముత్యాలు ఇక్కడికి తీసుకొని వచ్చాం, మీకు తలా ఒకటి ఇచ్చిపోదామని. ఇది ఉన్న వాస్తవం. అయితే ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. అసలు దేవుడు ఎవరు, మానవుడు ఈ భూమి మీద ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఈ భూమి మీద ముగించుకొని చనిపోతే ఎక్కడికి వెళ్తాం, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అది తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి, దైవ గ్రంథాలు చాలా ఉన్నాయని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ సత్యమైన దైవ గ్రంథం ఓన్లీ బైబిల్ మాత్రమే. దీని పేరు పరిశుద్ధమైన గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్తుంది. బైబిల్లో రిఫరెన్స్ ఉంది, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే ఒక హుసేన్పురానికి ఆ చివరుండే పల్లెకి దేవుడు కాదు, ఒక మొగుళ్ళూరుకి దేవుడు కాదు, ఒక కనిగిరికి దేవుడు కాదు, ప్రకాశం జిల్లాకి దేవుడు కాదు, ఆంధ్రప్రదేశ్కి దేవుడు కాదు, మన ఈ భారతదేశానికి దేవుడు కాదు, మన ఖండానికి దేవుడు కాదు. తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు నీది ఏ ఖండమైనా, నీది ఏ దేశమైనా, నీది ఏ రాష్ట్రమైనా, నీది ఏ జిల్లా అయినా, నీది ఏ మండలమైనా, నీది ఏ పంచాయతీ అయినా, నీది ఏ గ్రామమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తే. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. మనవడా, నిన్ను చేసిన వాడే దేవుడు, నువ్వు చేసేవాడు ఎప్పటికీ దేవుడు కాడు. సత్యాన్ని తెలుసుకో, నీ జీవితం బాగుపడుతుంది. నేను కొంతమందిని నా చిన్న వయసు నుంచి చూస్తున్నాను. అదే దరిద్రమైన పొగాకు నవ్వుతూ ఉంటారు, అదే దరిద్రమైన సిగరెట్లు తాగుతూ ఉంటారు, అదే దరిద్రమైన తాయితులు కట్టుకుంటారు. వాళ్ళ జీవిత కాలం అంతా పని చేస్తూనే ఉంటారు. సంవత్సరం వచ్చేసరికి అలా వేరే వాడి దగ్గర అప్పు చేయాల్సిందే. అప్పు చేయకపోతే వాడికి పెళ్లి కాదు, అప్పు చేయకపోతే వాడికి తిర్రాల జరగదు, అప్పు చేయకపోతే వాడు ముఖ్య దేవుడికి పొంగలు కూడా పెట్టలేడు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇలాంటి భ్రష్టు పట్టిన మనుషులు ఇంకా ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి నిజమైన దేవుడి గురించి చెప్తుంటే మాకు అవసరం లేదని చెప్పారు. నో ప్రాబ్లం, దేవుడు ఎక్కడైనా దేవుడే. నువ్వు కాదనుకున్న దేవుడే, నువ్వు అవుననుకున్న దేవుడే. ఎందుకు ఆయన దేవుడు అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. అసలు ఆ ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. పాపులు అంటే ఎవరు? రోమీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ. ఇక్కడ ఓన్లీ క్రైస్తవులేం లేదు, ఒక కులమని లేదు, ఒక మతమని లేదు, ఒక ప్రాంతమని లేదు, ఒక భాష అని లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందుకే నీ జీవితాలు ఇట్లా తగలబడ్డాయి. ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకో, నీ జీవితం బాగుపడుతుంది. పాపం పోవాలని ప్రజలంతా ఏం చేస్తున్నారు? మేమైతే మా చిన్నప్పుడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి పాపం నోరు లేని జంతువులు మంచి చానడు పొడుగులు వచ్చే కొమ్ములు తిరిగిన పొట్టేలు మేకపోతులు తీసుకెళ్ళి అక్కడ కోసి ఒక్కొక్కడికి పందులు పెట్టాం. తింటారు బాగా వచ్చి. వాటి వల్ల మాకేం మోక్షం లేదు. తెలియక అనవసరమైన ఖర్చులు అయిపోయాయి. తెలియక చేసే ఆ తప్పులన్నీ. వాటిల్లో పాపము పోదు. వాటితోటి ఏ రక్తము చిందిస్తే పాపం పోతుంది? మానవుడు చేసిన పాపం. మానవుడు పుట్టుకతోటే పాపి. వాడు జన్మతో తీసుకొచ్చాడు పాపాన్ని. అందుకని ఆ పాపం పోవాలి అంటే నిజమైన పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. దేవుడు నోటి మాటతోటే ఆకాశము కలుగును గాక అంటే ఆకాశం కలిగింది. నోటి మాటతోటే భూమి కలుగును గాక అంటే భూమి కలిగింది. దేవుడు నోటి మాటతోటే సముద్రము కలుగును గాక అంటే సముద్రం కలిగింది. దేవుడు నోటి మాటతోటే చెట్లు జంతువులు కలుగును గాక అంటే కలిగాయి. కానీ నిన్ను నన్ను మాత్రం అలా నోటి మాటతో దేవుడు కలుగు చేయలేదు. ఆయన చేత్తో తయారు చేస్తాడు. అచ్చం ఆయనలాగే తయారు చేస్తున్నాడు. దేవుడు చాలా అందమైన వాడు. దేవుడు చాలా సుందరుడు. ఆయనకి మనిషి అంటే ఇష్టం. ఆయన మనలాగే తయారు చేస్తూ ఆయనలాగే మనల్ని తయారు చేశాడు. ఈ విషయం తెలియక మనమే
రోజు ఒక చెట్టుకి, అది వేప చెట్ట, మర్రి చెట్ట, రావి చెట్ట, ఇంకో చెట్టు, లేదంటే రోజు ఒక పుట్టకి, లేదంటే మనిషి బొమ్మకే తయారు చేసుకుని నిజమైన దేవుడని నమ్ముతున్నారు. ఇది సత్యమైనదని తెలియదు వాళ్ళకి. ఏది సత్యం ఏది అబద్ధం తెలుసుకోవాలి. ఇప్పుడు మన పిల్లవాడు, మనకి పిల్లలు ఉంటారు చాలా మంది, మన పిల్లోడు మన ఇంట్లో వాడు పక్కనింటోడి దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలిస్తే మనకి ఎంత బాధగా ఉంటుంది. సేమ్ అంతే బాధగా ఉంది ఇప్పుడు కూడా. నిజమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయన్ని తెలుసుకోకుండా నువ్వేదో మంచి జరిగిందని ఒక కాటి బాబుడి దగ్గరికి వెళ్ళి నమ్ముతావు. నీకేదో మంచి జరిగిందని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఏదో కోస్తావు. నీకేదో మంచి జరిగిందని ఆఖరికి తాటాకుల పెద్ద గీతలు తీసుకునే వాడి దగ్గరికి కూడా వెళ్ళిపోయి కూర్చుంటావు. వాడెవడో మనిషి రంగుదారాలతో 100 రూపాయలు తీసుకొని దాన్ని కట్టుకొని నువ్వు అబ్బా నాకు మంచి జరిగింది అనుకుంటున్నావు. ఇది కాదు. నిజమైన దేవుడిని తెలుసుకోవాలి. మనోడు సత్యాన్ని తెలుసుకోకుండా అంత మంచిగా బ్రతికింది. అయితే ఆవిడకి భర్త చనిపోయాడు కదా, ముండమోపి కదా. ఈ రోడ్లో ఎప్పుడన్నా ఆవిడ ఎవరన్నా ఊరికి వెళ్తుంటే ఆవిడ కనపడితే పక్కకి వెళ్ళిపోతారు ముండమోపి. అంటే మీ ఇంట్లో ఎవరు చనిపోవట్లేదా? ఒరే బాబు, నిజమైన దేవుడిని తెలుసుకో. ప్రతి ఇంట్లో మగవాళ్ళు చనిపోతారు. ఆ మిగిలిన వాళ్ళ ముండమోపులు కాదు. ఆ మిగిలిందే నీకు తల్లి కానీ తండ్రి కానీ. అంత మూఢనమ్మకాల్లో ఉంటారు. ఎవడికో జలుబు చేసి తుమ్మితే పిల్లి చూపులకి వెళ్ళేవాడు కూడా మానేస్తాడు. ఇది ఎక్కడ నేను రా బాబు తెలుసుకో. జనాల్లో ఊరి మీదకి వచ్చి కొట్టే అంత స్థితికి వచ్చి నీకు దమ్ముంటే మైకి పెట్టు, దమ్ముంటే పాట పెట్టు, నీకు దమ్ముంటే ప్రార్థన చేయి. ఏమీ చేయలేరు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. సత్యాన్ని తెలుసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు వాక్యం ఏమని చెప్తుందంటే, ఏలయనగా ఈ ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. మేము ఆ పెద్దమ్మ దగ్గర ఎంత పెద్ద కొమ్ములు వచ్చిన దానికోసమే వేస్టే, ఎంత పెద్ద కోడి పుంజుని కోసమే వేస్టే. అది చుట్టాలను పిలుచుకొని మేము బిల్డప్గా మేము ప్రిస్టేజ్గా పెట్టుకోవటమే. ఏ ఉపయోగం లేదు దానివల్ల. డబ్బులు దండగని మాకు తర్వాత అర్థమైంది. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇలా అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయట అసాధ్యము అని చెప్తుంది. మరి పాపం పోవాలంటే ఏం చేయాలి? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. పాపములోనే బ్రతికితే ఏమవుతుంది? ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణం నుండి మనల్ని తప్పించడానికి యేసుక్రీస్తు చనిపోయాడు, ఈ భూమి మీదకి వచ్చాయి. ఏదైనా టెంపుల్కి వెళ్తే నీకు 10 రూపాయలకి ఒక దర్శనం, 50 రూపాయలకు ఒక దర్శనం, 100 రూపాయలకు ఒక దర్శనం, 1000 రూపాయలు ఇస్తే నీ పేరు చదువుతాడు, 10,000 ఇస్తే నీ కుటుంబం మొత్తం పేరు చదువుతాడు. నువ్వెంత డబ్బులు ఎక్కువ ఇస్తే నీకు సెటగొప్ప అంత ఎక్కువసేపు పెడతాడు. ఏం ఉపయోగం లేదు. అదే దేవుడు అలా కాదు, అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. వాటి వల్ల నీవు పాపం పోలేదు అని చెప్పుకోవడానికి లేదు. దానివల్ల పాపం పోదు. ఒక పరిశుద్ధమైన రక్తం కావాలి. ఆయన మనిషిని ప్రేమించి పాపం చేతితో తయారు చేస్తున్నాడు కదా. మానవుడు నేను తయారు చేశాను, నన్ను మర్చిపోయి చెట్లని పుట్లని రాళ్ళని వాటిని వీటిని పూజ చేస్తున్నాడు. సరే, నేనే మళ్ళీ భూమి మీదకి వెళ్ళి నేనే వారి కోసం బలి అయిపోతాను. అప్పుడు నేను వాళ్ళ కుమారులుగా కుమార్తెలుగా నేను అంగీకరిస్తాను. ఈ భూమి అంతా పాడైపోయింది, నేను పరలోకానికి వాళ్ళకి తీసుకుని వెళ్ళిపోతానని ఒక మరియా కన్యక గర్భమందు ఆయన జన్మించాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన బ్రతికాడు. ఆయన అనేకమైన పనులు చేశాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు. యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల నా కులం మారలేదు, నాది అదే కులం. యేసుక్రీస్తుని నమ్ముకోవటం వల్ల నా పేరు మారలేదు, నా పేరు అదే చల్లా మల్లికార్జునరావు. యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల నా మతం మారలా, నాది అదే మతం. క్రైస్తవ్యం మతం కులం మార్చేది కాదు, నా జీవితాన్ని మార్చింది. నేను ఈ రోజు నిలబడేంత గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఒక భయంకరమైన వ్యక్తిని ఆయన ఈరోజు మారానంటే యేసుక్రీస్తు కృప ద్వారా మాత్రమే మారాను. యేసుక్రీస్తు లేకపోతే ఈరోజు చనిపోయేవాడిని. ఎవరైనా సరే యేసుక్రీస్తు నమ్మటం వల్ల నీ పేరు మారదు, యేసుక్రీస్తు నమ్మటం వల్ల నీ కులం మారదు, యేసుక్రీస్తు నమ్మటం వల్ల నీ ఊరు మారదు, యేసుక్రీస్తు నమ్మటం వల్ల నీ దేశం మారదు. యేసుక్రీస్తు నమ్మటం వల్ల నీ మనసు మారుతుంది. నీ మనసు మారటం అంటే, నేను ఎందుకు బీడీలు తాగాలి, ఎందుకు సిగరెట్లు తాగాలి, ఎందుకు మందు తాగాలి, నేను ఎందుకు వ్యభిచారం చేయాలి,
నేను అసలు ఎందుకు పుట్టాను ఏంటి అన్న జ్ఞానం నీకు కలుగుతుంది. ఈ రోజున అదిగోండి అక్కడ కుక్క కనిపిస్తుంది. ఆ కుక్క మన అన్నం మిగిలిసేసి తింటుంది, కానీ నీకు ఎక్కడ కూడా ఏది పడితే తిందు. కొన్ని మేకలు ఉంటాయి, అన్ని మంచి మంచి ఆకులు తింటాయి, ఏ ఆకు పడితే ఆ ఆకు తిందు. ఈ రోజున మనిషి అనే దుర్మార్గుడు పొగాకుని తింటున్నాడు. కుక్క కూడా తిందు, పంది కూడా తిందు, ఒక గొడ్డు కూడా తిందు. ఈ రోజు నువ్వు తింటున్నావు అంటే గొడ్డు కంటే హీనమా నువ్వు, ఒక పంది కంటే హీనమా నువ్వు, ఒక కుక్క కంటే హీనమా నువ్వు. మనిషి ఆ పరిస్థితుల్లోకి దిగజారిపోయాడు. ఒక పొగాకు లేకపోతే ఆగలేడు, బిడి పీల్చాలి, చుట్ట పెట్టుకోవాలి. మనం మార్కెట్కి వెళ్తే కుళ్ళిపోయిన కూరగాయలు అసలు తీసుకోము. ఆ కుళ్ళిపోయిన పండ్లు, అరటి పండ్లు కానీ యాపిల్ పళ్ళు కానీ కుళ్ళిపోయిన ఎవరన్నా తీసుకుంటారా? తీసుకోరు. ఈ కాయలు, యాపిల్ కాయలు, అవి ఇవి కొన్ని కూరగాయలు వాటన్నిటిని బాగా మగ్గబెట్టి కుళ్ళబెట్టి వాటితోటి ఆవిరి తీసి క్వార్టర్ల మీద దాన్ని తాగుతున్నాం. ఈ రోజున మనిషి అట్లా అయిపోయాడు. దేవుడు పెట్టిన జ్ఞానాన్ని కాదనుకొని సొంతంగా తయారు చేసుకుని మందు తాగుతున్నావు. ఆ మందు తాగినప్పుడు నువ్వు భార్యను కొడుతున్నావో తెలియదు, పిల్లల్ని కొడుతున్నావో తెలియదు, ఇంటి పక్కన వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావో తెలియదు, ఎవరితో గొడవ పడుతున్నావో తెలియదు, రోడ్డు మీద సరిగ్గా బండి వెళ్తున్నావో తెలియదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి దేవుడు నన్ను రక్షించాడు. దయచేసి మీరు కూడా తెలుసుకోండి, మీ జీవితం బాగుపడుతుంది. ఒక సిగరెట్ తాగితే ఓన్లీ 5 నిమిషాలు వస్తుంది పొగ. ఒక గుట్కా నవిలితే నోట్లో తిమ్మిరికి ఒక 10 నిమిషాలు ఉంటుంది. ఒక క్వార్టర్ మంది వేస్తే 2 గంటల సేపు తిక్కలేస్తుంది మొత్తం కైపెక్కి. అదే యేసుక్రీస్తు నమ్మితే జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరో పాపం బ్రతుకు తెరుగు కోసం ఒక సొరకాయ బుర్రను వేసుకొని సోది చెప్తామంటే 100 కాదు 200 అయినా ఇచ్చి చెప్పించుకుంటారు. ఎవడో బ్రతుకు తెరుగు కోసం ఆ పార్కు దగ్గర కూర్చుంటారు కాటి పాపలు. పాపం వాళ్ళు ఏదో 100 రూపాయలు 200 తీసుకుని జ్వరం వచ్చిందంటేనే గాలి పట్టింది, వాన పట్టింది, ఎండ పట్టిందని ఒక 100 రూపాయలు తీసుకుని రంగుదారాలు కడతారు. దాన్ని నమ్ముతాడు. కానీ నీకోసం ఈ భూమి మీదకి దేవుడు వచ్చి ప్రాణం పెట్టి తిరిగి మళ్ళీ లేచాడు. ఈ ప్రపంచంలో కోటాను కోట్ల దేవీ దేవతలు ఉన్నారు. ఏ దేవుడు కూడా మనిషి కోసం ప్రాణం పెట్టిన దేవుడు లేడు. ప్రాణం పెట్టి తిరిగి మళ్ళీ 3వ రోజు లేచాడు. ఏ దేవుడైనా సరే చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారండి. జీవ సమాధి, ఆ సమాధి, ఈ సమాధి దాంట్లో కుళ్ళిపోయిన శవం కూడా. యేసుక్రీస్తు సజీవుడు, 3వ రోజున తిరిగి లేచాడు, అనేక అద్భుతాలు చేశాడు. యేసుక్రీస్తు నమ్ముకోవడం వల్ల గుడ్డి వారికి చూపు వచ్చింది, చెవులు లేనోడికి చెవులు వినపడుతున్నాయి, మూగవాడికి మాటలు వస్తున్నాయి, పక్షవాతం వచ్చేవాడు బాగుపడుతున్నాడు, అనేక రోగాలతో బాధపడుతున్న క్యాన్సర్ వ్యాధులు, ఎయిడ్స్ వ్యాధులు అందరూ బాగుపడుతున్నారు. ఆయన దేవుడు కాబట్టి బాగు చేయగలడు, వేరే ఎవరు చేయలేరు. మీకు ఏదైనా హెల్త్ బాగోలేకపోతే కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నువ్వేదో ఒక తాత్కాలిక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ పని గోవిందా. తెలుసుకోవాలి, ఎందుకంటే డాక్టర్ చదువుకున్నాడు, మన బాడీలో ఏం పార్ట్స్ ఉంటాయని తెలుసు. ఆయన దగ్గరికి వెళ్తే మన కరెక్ట్ వైద్యం దొరికిద్ది. నీ ఇష్టం వచ్చిన దగ్గరికి ఫీజు తక్కువ అక్కడికి వెళ్తే ఏమీ ఉపయోగం లేదు, టైం వేస్ట్. దయచేసి తెలుసుకోండి. సరే నా ఇష్టమయ్యా, నాకు ఇష్టం వచ్చింది నేను నమ్ముకుంటాను, నువ్వేం నాకు చెప్పేది అన్నావు అనుకో, నీ ఇష్టమే. ఈ రోజున నీకు ఈ మాటలు వినపడుతున్నాయి. ఇంకెవ్వడు కూడా ఇంత ఖర్చు పెట్టుకొని ఫ్రీగా వచ్చి నీకు ఎవడు ఈ మాటలు చెప్పడు. నీకు మహా అంటే 100 రూపాయలు, సినిమాకి వెళ్తే 100 రూపాయలు పెడతావు. వాడు నీ జీవితాన్ని పాడు చేసేదో చూపిస్తాడు 3 గంటల సేపు. నీ జీవితాన్ని బాగు చేసే మాటలు అసలు దాంట్లో ఉండనే ఉండవు. నీకు ఉచితంగా ఈ మాటలు చెప్పబడుతున్నాయి. నువ్వు వింటే నువ్వు బాగుపడతావు, నీ కుటుంబం బాగుపడుతుంది. నువ్వు ఇదే పెద్ద గొప్ప అనుకుంటున్నావు, ఏమీ లేదు. తెల్లారు వచ్చి మళ్ళీ మునిగాల మీద రోడ్డు మీద కూర్చోవడమే నీ బ్రతుకంతే. నేను చిన్నప్పటి నుంచి చూసినా అంతే, నేను చనిపోయినా కూడా అంతే. నువ్వు మారాలి అంటే యేసు నీలో ఉండాలి, యేసుక్రీస్తు నీ ఇంట్లో ఉండాలి, యేసుక్రీస్తు నీ ఊరిలో ఉండాలి, యేసుక్రీస్తు నీ రాష్ట్రంలో ఉండాలి, యేసుక్రీస్తు నీ దేశంలో ఉండాలి. నీ దేశంలో యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి ఇంతవరకు మిషనరీస్ అనేక మంది స్కూళ్ళు కట్టారు, హాస్పిటల్ కట్టారు, ఎన్నో సేవలు చేశారు. ఎవడు చేయడు, ఎవడి స్వార్థం వాడే చూసుకుంటాడు. ఎక్కడో అమెరికాలో ఉండేవాడు, ఎక్కడో బ్రిటిష్లో ఉండేవాడు, మనకి ఏరియాలో స్కూళ్ళు కట్టేప్పుడు అసలు ఉన్నాయండి. ఇప్పటికీ మన చర్చి కట్టింది పోలే బ్రిటిష్ వాళ్ళు, మన ఊర్లో హాస్పిటల్ కట్టింది వాళ్ళే, మన ఊర్లో పోలీస్ స్టేషన్ కట్టిన వాళ్ళు వాళ్ళే, మన ఊర్లో ఫారెస్ట్ ఆఫీస్ కట్టిన వాళ్ళు వాళ్ళే, రైల్వే స్టేషన్ కట్టింది వాళ్ళే, విమానాశ్రయాలు కట్టింది వాళ్ళే.
బ్రిటిష్ వాళ్ళు లేకుండా, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు లేకుండా ఏం సాధించారు మీరు? అని వాళ్ళే కదా చేసింది. యేసుక్రీస్తుని నమ్ముకోకుండా నీ బ్రతుకంతా పతనమైపోయింది. యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు విమానాన్ని తయారు చేశాడు. యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు ట్రైన్ కనిపెట్టాడు. యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు లారీని కనిపెట్టాడు. యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు వాచ్ని కనిపెట్టాడు. యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు సెల్ ఫోన్ కనిపెట్టాడు. దేవుడి మాటలే వినడానికి ఇష్టం లేనప్పుడు దేవుడి పిల్లలు తయారు చేసిన వస్తువులు ఎందుకు వాడుతున్నావు? సెల్ ఫోన్ వాడబాకు, నీ మతం వాడు పుట్టిస్తాడు వాడుకో. బస్సు ఎక్కబాకు, నీ మతం వాడు తయారు చేస్తా నువ్వు ఎక్కు. విమానం ఎక్కబాకు, నీకు విమానం ఎక్కే సీన్ ఎక్కడ ఉందిలే. రైలు ఎక్కబాకు, నీ మతం వాడు తయారు చేస్తా రైలు ఎక్కు. ఎక్కబాకు, ఎందుకు అబ్బో వేరే వాళ్ళు తయారు చేశారు కదా, నువ్వెందుకు ఎక్కాలి? ఎక్కబాకండి. పొద్దున్న లేస్తే బలాలు ఎక్కండి చెప్పులు లేకుండా మునిగాల మీద. మీ జీవితాలు బాగుపడతాయి. దేవుడి మాటలు చెప్తే చెడిపోతాయి. అబ్బో బొట్టు పెడతామయ్యా, పెట్టించుకుంటారా? పెట్టవమ్మా, వచ్చి ఏమవుతుంది? ఈ బొట్టులో గుండులో ఏం లేదు, మన మనసులో ఉంది. యేసుక్రీస్తు నీ మనసులో ఉంటే నీ జీవితం మారిపోతుంది. యేసుక్రీస్తు నా మనసులో ఉన్నాడు, నా జీవితం మారింది. నేను ఎవరి దగ్గర అడుక్కోవట్లా, నేనే వేరే వాళ్ళకి పెట్టే స్థితిలో పెట్టాడు దేవుడు. నీ బ్రతుకేంటి, ఎలా ఉంది? చిన్నప్పటి నుంచి బ్రతులు అడుకోవటమే. అయ్యా ఒక 5,000 అయ్యా వడ్డీకి 2,000కి. నీ దేవుడు చేయట్లేదా నీకు? చాలా మంది ఉన్నారు కదా. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, మరణం నుండి మనల్ని తప్పించడానికి ఆయన చనిపోయాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఈ రోజున మన ఇంట్లో మన కడుపున పుట్టిన కొడుకే ఏం చేయడు, మన అన్నదమ్ముళ్ళు ఏమి చేయరు, మన కులం వాళ్ళు ఏమి చేయరు, మన బంధువులు ఎవరు ఏమి చేయరు, మన ఊరోళ్ళు ఎవరు ఏమి చేయరు. కానీ నీ పాపం పోవడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడు. ఈ సత్యం తెలుసా? ఎన్ని రోజులు మూర్ఖంగా ఉంటావు? నీ జీవితం పతనం అయిపోతుంది. తెలుసుకో ఓ మానవా. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఇందును గురించి రాయబడినది ఏమనగా నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు. నువ్వు అనుకుంటున్నావు నాకు ఆ బొమ్మ అంటే ఇష్టం, నాకు ఆ చెట్టు అంటే ఇష్టం, నేను భక్తుడిని, సంవత్సరం వచ్చిందంటే జానపడు పొట్టేలకు వస్తా, మా చుట్టాలందరినీ పిలిపిస్తా, చేస్తా అని ఉరుతులిగిపోతున్నావు. నీ పొట్టేళ్ళ వలన నీకు పాపం పోదు. నీ ఊర్లో వాళ్ళకి ఏదో చేసటం వల్ల భోజనాలు పెట్టడం వల్ల నీ పాపం పోదు. నిజమైన దేవుని తెలుసుకున్న రోజు నీ పాపం పోతుంది. ఇది సత్యం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. యేసుక్రీస్తును నమ్ముకుంటే మాత్రమే రక్షణ. యేసుక్రీస్తును నమ్ముకుంటే మాత్రమే రక్షణ. యేసుక్రీస్తును నమ్ముకోలేదంటే నీకు ఎంత మంచి అందమైన భార్య ఉన్నా నీ జీవితం వ్యర్థమే. నీకు ఎంతమంది పిల్లల చేతికి వచ్చిన కొడుకున్నా నీ జీవితం వ్యర్థమే. నీకు ఎన్ని బంగారున్నా నీకు జీవితం వ్యర్థమే. ఎన్ని కార్లున్నా నీ జీవితం వ్యర్థమే. నీకు ఎన్ని ఎకరాల పొలాలున్నా నీ జీవితం వ్యర్థమే. ఎన్ని లక్షల డబ్బులు నీకున్నా నీ జీవితం వ్యర్థమే. యేసుక్రీస్తు నీలో ఉంటే ఆ సంతోషమే వేరు. జీవితంలో ఎప్పుడు సంతోషం అనేది తగ్గదు, సమాధానం ఉంటుంది. నాకు బాగా తెలుసు, సాయంత్రం 6 గంటలు అయిందంటే చాలు ప్రతి ఇంట్లో సందడే. ఇక్కడ ఏదైనా సందడి జరిగిందంటే మా భార్య నాకు రివర్స్ అవుతుంది, మా భర్త నాకు రివర్స్ అవుతున్నారంటే, ఒరే బాబు నువ్వు ఇంతకుముందు ఎక్కడ భోజనం చేసావు, గారెలు పెట్టారా, నాటుకోడి పెట్టారా, అయితే నీకు మందులు వేశారా, వశీకరణ మరుగు మందు పెట్టారా అని ఒక డౌట్. ఏదన్నా 2 రోజులు తలనొప్పి వచ్చిందా, ఒరే నీకు ఎవడో సేదపడి చేపించాడ్రా. ఈ డబ్బులన్నీ ఆ పనికి మాలో పెట్టి పాడు చేసుకుంటారు జీవితాన్ని. ₹1 ఖర్చు లేదు. యేసుక్రీస్తు ఉచితంగానే నీ కోసం ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు ఉచితంగానే నీ కోసం నీ పాపాలు తీర్చడానికి వచ్చాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపం లేదు. ఆయన చనిపోయి 3వ రోజున తిరిగి లేచిన సజీవుడు.
బాగుపడుతుంది. నమ్మకపోతే నీ అడక తినే పరిస్థితి మారదు. చనిపోయిన తర్వాత నరకము తప్పదు. తెలుసుకో. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. యేసుక్రీస్తు ఒకసారి భూమి మీదకి వచ్చాడు. అప్పుడు కొందరే తెలుసుకున్నారు, ఎక్కువ మంది తెలియదు. ఆ తెలుసుకున్న వాళ్ళకి ఒక కులం అంట కట్టారు, ఆ తెలుసుకున్న వాళ్ళకి ఒక మతం అంట కట్టారు, ఆ తెలుసుకున్న వాళ్ళకి ఒక దేశం అంట కట్టారు, ఆ తెలుసుకున్న వాళ్ళకి ఒక రంగు అంట కట్టారు, తెల్లవాళ్ళని. కానీ ఇప్పుడు ఆయన రెండోసారి రాబోతున్నాడు. ఇప్పుడైనా తెలుసుకో, నీ జీవితం మార్చుకో. ఆయన ఒకసారి నీ పాపం నా పాపం నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చాడు. ఈసారి భూమి మీదకి రాడు. ఆయన మధ్యాకాశంలో ఆగుతాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకున్నావా, నువ్వు ధన్యుడివే. లేకపోతే నీ జీవితం వ్యర్థం. ఈ రోజున పెళ్లి చేసుకుంటున్నాము, మనకి పిల్లలు పుడుతున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నాము, అన్నీ సంపాదించుకుంటున్నాం. చెప్ప పెట్టకుండా హాస్పిటల్కి డబ్బులు కట్టి 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 ఏదో రోజు చచ్చిపోతున్నాం. చనిపోతే ఏమవుతుంది? బ్రతికినప్పుడు నీకు అందరూ కనిపిస్తారు, చనిపోయిన తర్వాత రెండు కనిపిస్తాయి. ఒకటి నరకము, ఒకటి స్వర్గము. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు మార్గం, ఆయన సత్యం, ఆయన జీవం. యేసుక్రీస్తు లేకుండా నువ్వు స్వర్గంలో ఎంటర్ అవ్వలేవు. యేసును నమ్మకపోతే నీకు నరకం తప్పదు. నరకం అంటే ఏదో ఆశామాష కాదు. అక్కడ నీవు చనిపోవు, అగ్ని ఆరదు, పురుగు చావదు, బైబిల్ చెప్తుంది. అందుకని దయచేసి యేసుక్రీస్తు నమ్ముకో, నీ జీవితం బాగుపడుతుంది. బైబిల్ సెలవిస్తుంది, పైన ఆకాశం ఉందే కానీ, క్రింద భూమి ఉందే కానీ, భూమి కింద నీళ్ళ ఉందే కానీ, యుండు దేని రూపమునైనను ఏ విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడునైనా నేను రోషము కలిగిన దేవుడును. 3-4 తరముల వరకు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. అదే యేసుక్రీస్తు నమ్ముకుంటే 1000 సంవత్సరాల వరకు ఆయన కరుణించబడనై ఉన్నాడు. నీ జీవితంలో అప్పులు ఉండవు, నీ జీవితంలో అనారోగ్యం ఉండదు, నీ జీవితంలో అవమానాలు ఉండవు, నీ జీవితంలో నిందలు ఉండవు, నీవు సిగ్గుపడవు. ఇదంతా నాకు ఎందుకులే, నా తిండి నేను తింటున్నాను, నా పని నేను చేసుకున్నాను, ఏదో ఉన్న కాడికి నా ఇంట్లో నేను ఉంటున్నానంటే కుదరదు. ఒకవేళ ఈ రాత్రికే కనుక నువ్వు చనిపోతే నీ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ నీ ఇంట్లో వాళ్ళు చనిపోయారు, నీ బజార్లో ఉండేవాళ్ళు చనిపోయారు, నీ ఊరిలో ఉండేవాళ్ళు చనిపోయారు, నీకు తెలిసిన వాళ్ళు చనిపోయారు, నీ కులం వాళ్ళు చనిపోయారు, నీ బంధువులు చనిపోయారు. ఏం చేశారని చనిపోతే అందరికి ఫోన్లు చేస్తారు, ఒరే రాండ్రా చచ్చిపోయారు రా, అది రా అని చెప్తారు. వాళ్ళు వస్తా పూలదండ తీసుకొని వస్తారు, ఒక అరగేజికి బొరుగులు చేస్తారు, చిల్లర డబ్బులు చేస్తారు, కాసిన పూలు చేస్తారు. ఏదో ఒకటి పనికి మాల పేరు అనుకుంటా చల్లుకుంటూ తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు చచ్చిలోడు ఏమన్నా లేస్తాడేమోనని ఒకటి దింపుడు కళ్ళమంట ఒక చోట దింపుతారు. నానా లేరా ఒక్కసారి చూడాలని ఉంది. వాడు ఆల్రెడీ చచ్చాడు, ఇంకెక్కడ లేస్తాడు? బ్రతుకున్నప్పుడు సత్యాన్ని తెలుసుకోవాలి. దింపుడు కలం దగ్గర ఏ ఒక్కడు బ్రతకడు, బ్రతికినప్పుడే తెలుసుకోవాలి. సరే చనిపోయాడు, వాడు డైరెక్ట్ గా నరకానికి వెళ్ళిపోతాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకం అంటే ఎలా ఉంటది? ఒక్కసారి పొయ్యి దగ్గర వంట చేసుకుంటేనే అది కాలితే వారం దాకా ఆయిల్ పూసుకోవాలి, పేస్ట్ పూసుకోవాలి, మందు పూసుకోవాలి. అట్లాంటిది మన దేహం అంతా అట్లా ఉంటే అసలు బ్రతుకుతామా? అయినా బ్రతుకుతామంట, ప్రాణం తీయడు. ఇక్కడే అవకాశం, అక్కడ మాత్రం చచ్చిపోం. సరే అయిపోయింది, పాతి పెట్టారు. పాతి పెట్టిన తర్వాత సరే ఏమైంది? సమాధి కార్యక్రమం అయిపోయింది, అందరు ఇంటికి వస్తారు, ఒక దీపాన్ని వెలిగిస్తే దాన్ని చూసి వెళ్ళిపోతారు. ఎక్కువసేపు ఉండకూడదు, వీడికి అంటూ, వీడి దగ్గర ఉంటే వీడికి కీడు. ఒక గొడ్డలు ఇవ్వలేదండి భయపడి, అక్కడ సమాధి దగ్గర చెట్లు కొట్టడానికి చూడటానికి రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి అంటూ వస్తేనంట కీడంట, చచ్చిపోతారంట. ఇలాంటి దుర్మార్గమైన బోధలు, ఇలాంటి అసభ్యకరమైన ఆచారాల్లో ఉన్నారు మన మానవులు. తెలుసుకోవాలి, నేనేం విమర్శించట్లేదు, సత్యం మీకు చెప్తున్నాను. 3వ రోజున ఏం చేస్తారు? చిన్నతనం.
తీసుకెళ్ళిపోయి మంచిగా బట్టలు లేకుండా ఏదో పైన షర్ట్ లేకుండా కుండలు అన్నముడుకొని పోయి ఏదో ఒక ముద్ద పెట్టేసి వస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? 15 రోజులకి పెద్ద కర్మ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తారు. మంచి ముహూర్తం పెట్టిస్తాడు. ఒక రోజు మంచిది, మిగతా రోజులు మంచివి కాదు, అన్ని చెడ్డయ్యే. మరి ఎందుకు అన్నం తింటాం, పడుకోవచ్చుగా. సరే, అతనికి ఎంతో ఇచ్చి ఒక ముహూర్తం పెట్టించుకొని వస్తారు. 15 రోజులకి పెద్ద కర్మ. వాడు వచ్చి వీడికి టవల్ అయిపోయిన ప్రాబ్లమే, వీడిపోయి వాడికి లుంగి అయిపోయిన ప్రార్థమే. ఇలాంటి ఆచారాలు ఈ 15 రోజుకల్లా ఫోటో రెడీ చేస్తారు, అక్కడ తగిలిస్తారు, ఒక దండేస్తారు. అయిపోయింది మానవ జీవితం. అంతేనా? నీ జీవితం ఒక గోడకి ఫోటోనేనా? దేవుడు నీ పట్ల చాలా ప్రణాళికను కలిగి ఉన్నాడు. నువ్వెందుకు ఒక ఫోటోలాగా మారి ఫోటోలకే పూజలు చేస్తున్నావు? తెలుసుకో, మనల్ని తయారు చేసేవాడే దేవుడు. మనము తయారు చేసేవాడు ఎప్పటికీ దేవుడు కాడు. మనం ఉండటానికి ఇల్లు మనం కట్టుకుంటాం, ఇల్లు మనల్ని కట్టలేదు. తెలుసుకోవాలి. మనం ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళడానికి మోటార్ సైకిల్ మనం కొనుక్కుంటాం, మోటార్ సైకిల్ మనం కొనుక్కోలేదు. తెలుసుకోండి. ఎందుకు యేసుక్రీస్తునే నమ్ముకోవాలి అంటే, ఈ ప్రపంచంలో చాలా మంది దేవి దేవతలు ఉన్నారు, ఏ ఒక్కరు కూడా ఈ మాట చెప్పట్లా. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ ప్రపంచంలో ఏ దేవుడు ఈ మాట చెప్పలేదండి. ఓన్లీ యేసుక్రీస్తు ఒక్కడే చెప్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు సమాధానం ఇస్తాను, సంతోషాన్ని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను. కాడి పాపడికి వెళ్ళి కాడికి పట్టించుకుంటే ఏమొస్తుందండి? అందరం రంగుదారాలతో ఏమవుతుంటే బూడిద పూసుకుంటే అయిపోతుందా? సత్యాన్ని తెలుసుకోవాలి. అతను కూడా మనిషే. కాటి పాపడు ఏదో ఊపుతా చెప్పుకుంటా ఉంటాడు, దానివల్ల ఏం కాదు. వాళ్ళ మాటలు నమ్ముతారా? వాళ్ళకే తిండి లేక ఊరూరు అడుక్కుంటున్నారు. వాడు చెప్పే మాటల్ని నువ్వు జీవితంలో ఆధారంగా తీసుకుంటావు. నిన్ను ప్రేమించి నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చి, నీకు మంచి భార్య పిల్లల్ని ఇచ్చి, నీకు మంచి రక్త సంబంధాలను ఇచ్చి దేవుడే నీ కోసం వచ్చి ప్రాణం పెడితే నిజమైన దేవుడు నువ్వు తెలుసుకోవా? ఎంత అజ్ఞానం అండి. ఆయన ఎందుకు నమ్మాలి? చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో. మానవుడికి ఆయన ఒక్కడే ఎందుకు దేవుడు? ఆయన ఏమని చెప్తున్నాడో చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేను తప్ప ఎవ్వడను తండ్రి దగ్గరికి చేరడని చెప్తున్న వాక్యం. తెలుసుకుంటే మంచిది. ఈ ప్రపంచంలో ఏ దేవుడు కూడా నేనే దేవుడు నేను చెప్పట్లా, ఒక్క యేసుక్రీస్తే చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. నమ్మితే నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితం మారుతుంది, పరలోకానికి చేరబడతావు. నమ్మకపోతే నిత్య నరకానికి చేరబడతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నీ జీవితంలో నెమ్మదే ఉండదు. తెలుసుకో. మరి ఆయనే దేవుడైతే అక్కడ ఉండొచ్చుగా, మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? నువ్వు ఎంత పాపిష్టివాడివైనా, మా మీదకి నువ్వు కొట్టడానికి వచ్చినా, పోలీస్ పర్మిషన్ ఏదైనా అడగడానికి వచ్చినా, నువ్వు ఇంకా ఏదో బొట్టు పెట్టుకొని వచ్చినా, దేవుడు నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. నువ్వు ఈ లోకంలో ఉన్నావు కదా, మరి ఇది దేవుడు యేసుక్రీస్తు కలుగు చేసింది. దీనికి ఆధారం బైబిల్ చెప్తుంది. మరి ఈ లోకంలో నువ్వు ఎందుకున్నావు? వెళ్ళిపో వేరే లోకానికి. దయచేసి తెలుసుకోండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఇవన్నీ విన్న తర్వాత కూడా నీవు దేవుని నమ్మకుండా చనిపోతే నీ జీవితం ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తావు? తెలుసుకో. నేను చెప్పే మాటలు నీకు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటాయి, కానీ ఇది సత్యం. ఉన్నదన్నట్టుగా గట్టిగా మాట్లాడితే ఈ రోజుల్లో ఎవరికి నచ్చదు. అన్ని అబద్ధాలు చెవులు అవుతాయి, అయితే అన్ని నచ్చుతాయి. ఇది సత్యం. నువ్వు నమ్ము, నమ్మకపో, నీతో నాకేం సంబంధం లేదు. నువ్వు నాకేం పెట్టావు, నాకేమి నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకు నేనేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నీకు ఉచితంగా చెప్తున్నా, యేసుక్రీస్తే నిజమైన దేవుడు. ఇంకెవ్వరు వేరొక దేవుడు లేడు ఈ ప్రపంచంలో. తెలుసుకో. సరే, ఆయన నమ్ముకుంటే ఏమవుతుంది? వాక్యం చెప్తుంది, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అందరూ అనుకుంటున్నారు యేసుక్రీస్తు నమ్మడం అంటే
మన పేరు మార్చుకోవాలేమో, మన కులం మార్చుకోవాలేమో, మన మతం మార్చుకోవాలేమో, అబ్బో మన ఊర్లో ఉండనివ్వరేమో, ఒక పాలెంలో ఉండాలేమో, లేదంటే అమెరికా తెల్లవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలేమో అనుకుంటున్నారు. నువ్వు యేసుక్రీస్తు నమ్ముకోవటం వలన నీ పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, నీ కులం మార్చుకోవాల్సిన అవసరం లేదు, నీ ఊరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, నీ దేశం మార్చుకోవాల్సిన అవసరం లేదు. నీ బుద్ధి మార్చుకో, నీ మనస్సు మార్చుకో. దేవుడు అద్భుతాన్ని నువ్వు కళ్ళారా చూస్తావు. ఎవరి దగ్గర దేహి నాకు డబ్బులు నేను అడగక్కర్లేదు, దేవుడే నీకు ఇస్తాడు వేరే వాళ్ళకి ఇచ్చేలాగా. అది దేవుడి శక్తి. నాకు ఇష్టం లేదయా, నేను ఒక కులంలో పుట్టాను, ఆ కులంలోనే చచ్చిపోతా, నా ఇష్టం అనుకున్నావు అనుకో. ఇక్కడ రాసిపెట్టిన దాని గురించి కూడా మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నువ్వు ఈరోజు తరిమేస్తే మేము వెళ్ళిపోయాం భయపడి అనుకోబాకు, గొడవ అవసరం లేదని బయటకు వచ్చాం. కానీ నువ్వు మాత్రం తప్పించుకోలేదు. యేసు ప్రభు నమ్మకపోతే నరకం నుండి బయటికి ఎట్టి పరిస్థితుల్లో నీకు లేదు. ఈ రోజే నీకు అవకాశం. నువ్వేం మళ్ళీ వచ్చి నాతో మాట్లాడాల్సిన పని లేదు, నువ్వేం నా దగ్గరికి వచ్చి బుజ్జగించాల్సిన పని లేదు, నువ్వే నా దగ్గరికి వచ్చి సారీ చెప్పాల్సిన పని లేదు. నువ్వు ఎక్కడుంటే అక్కడే, ప్రభువా నీ బిడ్డలు నీ మాటలు చెప్పడానికి వచ్చారు, నేను అదోటితోటి మాట్లాడాను, నన్ను క్షమించయ్యా అంటే క్షమించేవాడు దేవుడు. నిజమైన దేవుడైతే క్షమిస్తాడు, ఎవడు పడితే వాడు క్షమించడు. సత్యాన్ని తెలుసుకో. అయ్యా నాకు యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల ఏం అవసరం లేదు, నా దేవుడు నాకు పోషిస్తున్నాడు, నాకే బొచ్చడు ఆస్తుంది, నాకు బొచ్చడు పొలాలు ఉన్నాయి, మంచి పిల్లలు నా చేతికి వచ్చిన వాళ్ళు, మేమేదో పని చేసుకుంటాం, వ్యాపారం చేసుకుంటూ బతుకుతాం, మాకు యేసుక్రీస్తు అవసరం లేదు, ఆ చచ్చిపోయినా పర్లేదు అనుకున్నాం అనుకో. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. భయంకరమైన ధనవంతుడు, కోటాను కోటీశ్వరుడు. అతను మిగిలిస్తే ఆ మిగిలిన అన్నం టేబుల్ మీద నుంచి ఇట్లా దోసేస్తే ఆ రొట్టె ముక్కలు అన్నం మెతుకులు కింద పడతాయి. ఆ వేరుకొని తినే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు లాజరు. దరిద్రుడు, తినటానికి కూడా గతి లేక ఆ ధనవంతుడు మిగిలిస్తే తినేవాడు. పాపం ఒళ్ళంతా పుండ్లు, ఊరిగా గోక్కునేవాడు, కుక్కలు వచ్చి నాకేయి. అయినా కూడా ఇద్దరు ఒక రోజున చనిపోయారు. ఈ కోటాను కోటి కోటీశ్వరుడేమో నరకంలో కాలిపోతున్నాడు. ఈ లాజరు దరిద్రుడైన ఆ పుండ్లతో కూడినోడు, తిండి కూడా తినడానికి లేక గతి లేని ఈ దరిద్రపు ఎదవ అని చెప్పుకోవచ్చు ఒక మాటలో. అంత దరిద్రుడు పరలోకానికి చేర్చబడ్డాడు. ఈ ధనవంతుడు నరకంలో కేకలు పెడుతున్నాడు, అయ్యా ఇక్కడ దాహం వేస్తుంది, ఈ తగక నేను భరించలేకపోతున్నా, ఈ మంటలయ్యా నేను తట్టుకోలేనయ్యా, నాకు ఆ అడుక్కునేవాడితోటి, ఆ లాజరు ఆ దరిద్రుడితోటి నాయనా ఆ చిటికినే వేలు ఒక్కసారి ముంచి నా నాలుక మీద వేస్తే నేను చల్లబడతానయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, నీకు దండం పెడతానయ్యా, నేను నరకంలో కాలిపోతున్నానయ్యా, నన్ను పంపించాయా అంటే అక్కడి నుంచి ఒకటే స్వరం వినపడుతుంది, నీవు బ్రతికినన్ని రోజులు దేవుడి మాటలు చెప్పడానికి వస్తే నీ ఊర్లో వాళ్ళని తరిమేసావు. నువ్వు బ్రతికిన రోజులు సిగరెట్లు తాగావు, నువ్వు బ్రతికిన రోజులు మందు తాగావు, నువ్వు బ్రతికిన రోజులు ఎవడు చూడట్లేదు నేను అక్రమ సంబంధం పెట్టుకుని వ్యభిచారం చేస్తున్నావు, నువ్వు బ్రతికిన రోజులు నీ వ్యాపారంలో అబద్ధాలు, నీ జీవితంలో మోసం, నీకు ఇక్కడ అవకాశం లేదు, నీకు కరెక్ట్ ప్లేస్ అదే, నువ్వు చావాల్సిందే, నువ్వు అక్కడ అగ్నిగుండంలో కాలిపోవాల్సిందే అని స్వరం ఇచ్చాడు. సముద్రం అంటున్నాడు కాలిపోతా, అయ్యా నేనంటే ఎలాగైనా సరే కాలిపోయాను, కానీ నాయనా నాకు 5గురు సహోదరులు ఉన్నారు, ఆ దరిద్రులన్నా పంపించాయ్యా భూమి మీదకి, సువార్త చెప్తే దేవుడిని తెలుసుకుంటారయ్యా, నేను ఈ యాత్ర పడలేకపోతున్నాను ప్రభు, పంపించాయంటే లేదు కుదరదు, ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళేది ఉండదు అని చెప్పాడు. అందుకని ఈ భూమి మీద నీకెన్ని డబ్బులుంటే నువ్వు ఎన్ని కోటలు తాగినా, నీకెన్ని డబ్బులుంటే నువ్వు ఎన్నిసార్లు తిన్నా తెల్లారి బాత్రూమ్కి వెళ్లాల్సిందే. అందుకని అంత తల పొగరు పట్టించుకోబాకండి. మనిషికి సాటి మనిషికి మర్యాదలు ఇవ్వండి, మానవత్వంగా బ్రతకండి, మూఢనమ్మకాల నుంచి బయటికి రండి. చూడండి ఆ ధనవంతుడు ఎక్కడ, అడుక్కు తినేవాడు దరిద్రుడు ఎక్కడ, వీడేమో స్వర్గంలో వెళ్ళిపోయాడు, వాడేమో నరకంలో కాలిపోతున్నాడు. అందుకని చనిపోకముందే మనం తెలుసుకోవాలి. యేసు ప్రభువుని నమ్ముకుంటా నన్ను ఏదో చిన్నచూపు చూస్తారే, చిన్నచూపు చూస్తే చూస్తారేడా, ఆడ నరకంలో కాలిపోతాం. నీకు ఈరోజు ఇంట్లో బియ్యం లేకపోతే ఎవడో కేజీ ఎవడో ఒక కేజీ బియ్యం ఇచ్చాడంటే ఫలానాడు గతి లేకపోతే నేను కేజీ బియ్యం ఇచ్చాను దెప్పుతారు. కానీ దేవుడు నీ కోసం ప్రాణాలు పెట్టాడు, నువ్వు ఆ అగ్నిలోకి వెళ్ళకూడదు, నువ్వు సుఖంగా ఉండాలి. తెలుసుకోండి సత్యాన్ని.
ధనవంతుడు వేడుకోవటం కాదు, నేనే వేడుకుంటున్నాను. దయచేసి నరకానికి వెళ్ళకండి. మీరు విన్నా వినకపోయినా సత్యం ఇదే. ఇది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ గోత్రమైనా, ఏ పేరైనా, ఏ ఊరైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తే. ఆయన నమ్మితే నువ్వు స్వర్గానికి చేరతావు, నమ్మకపోతే నరకానికి చేరతావు. తెలుసుకో. అవునయ్యా, ఇవన్నీ చెప్పావు, మరి నేను ఎలా నమ్మాలి? నాకేమవసరం ఇది నమ్మాలంటే? నువ్వు సపోజ్ ఈ ప్రాంతం నుంచి బెంగళూరు వెళ్ళాలంటే బెంగళూరు నుండి బోటే ఎక్కాలి. అదే చెన్నై ఉందనుకో బెంగళూరు వెళ్ళలేవు. అదే హైదరాబాద్ ఉందనుకో బెంగళూరు వెళ్ళలేవు. అందుకని ఎన్ని బస్సులు ఉన్నా కూడా నువ్వు బెంగళూరు బస్సే ఎక్కాలి బెంగళూరు వెళ్ళాలంటే. ఈ ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు ఉన్నా కూడా ఈ గ్రంథమే చెప్తుంది నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని. అందుకని ఈ గ్రంథాన్నే నమ్మాలి. నమ్మితేనే నీకు సత్యం, నీకు జీవం, నీకు మార్గం. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆకాశమును భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక్క పొల్లైనను ఒక్క సున్నాయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. దేవుడు చెప్తున్నాడు, ఈ భూమి ఆకాశం గతించిపోతుంది కానీ ఇప్పటి వరకు మీతోటి మాట్లాడిన ఈ దేవుడి మాటలు ఎప్పుడు గతించిపోవు. నమ్ముతావా? ధన్యుడివి. నమ్మవా? మూర్ఖంగా ఉంటావా? నీ దరిద్రత అలాగే ఉంటది. తెలుసుకో. నేను కొద్ది నిమిషాల్లో ముగిచ్చేస్తున్నాను. ఈ ప్రపంచంలో నీకు ఇంత ఉచితంగా ఇంత మంచి మాటలు, నిజమైన దేవుడి మాటలు నీకు ఎవరో చెప్పరు. నమ్ముతావా? నీ జీవితం బాగుపడుద్ది. నమ్మకపోతావా? అదే మూర్ఖంలో పతనానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఈ లోకం శాశ్వతం కాదు. ఏ రోజు నీది చివరి రోజు తెలియదు. నువ్వు చనిపోయినప్పుడు నీతో పాటు ఏమీ రావు. ఈరోజు చనిపోతే రేపటికి 2, ఎల్లుండి చిన్నదినం చేస్తారు, 15 రోజులకి పెద్దదినం చేస్తారు, గోడకు ఫోటో పెడతారు. ఉపయోగం ఏమీ లేదు. ఇక్కడ ఒక పెద్ద రాగి చెట్టు ఉండేది. ఆ రాగి చెట్టు కొట్టేశారు, ఇప్పుడు లేదు. అది ఉన్నప్పుడు చల్లగా అందరు కూర్చుంటారు, అది లేకపోతే ఎక్కడ కూర్చుంటారు? అంతే జీవితం కూడా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? అందరూ ప్రేమిస్తారు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? అరే రారా క్వార్టర్ వేసుకుందాం, సరి 90. అదే నీ దగ్గర డబ్బులు లేవనుకో, అబ్బో వాడు 90 అడుగుతారు, అటు పోతే ఇటు పోదాం అనుకుంటారు. అది మన బ్రతుకులు. తెలుసుకోండి. ఎన్ని రోజులు ఈ దరిద్రమైన బ్రతుకులు ఈ భ్రష్టు పట్టిపోతారు. సత్యాన్ని తెలుసుకోండి. గంజి నీళ్లు తాగినా ఆ సమాధానమే వేరు, ఆ సంతోషమే వేరు. ఇంట్లో పిల్లలతోటి గొడవలు, భార్యతోటి గొడవలు అలాంటి క్రైస్తవ్యంలో ఉండవు. క్రైస్తవులు అంటే మీరు ఏదో ఒక భ్రమలో ఉన్నారు. ఎవడైతే ఒక కులానికి చెందినవాడో వాడు క్రైస్తవుడు కాదు. ఎవరైతే బైబిల్ని పాటిస్తాడో వాడు మాత్రమే క్రైస్తవుడు. ఎవడో మీకు తెలిసిన క్రైస్తవుడు ఒక సిగరెట్ తాగితే అబ్బా క్రైస్తవులంతా సిగరెట్ తాగుతున్నారు, క్రైస్తవులంతా మందు తాగుతున్నారు, వాడు అబద్ధాలు మాట్లాడతాడు, వాడు బూతులు మాట్లాడతాడని మీరు అనుకుంటున్నారు. క్రైస్తవం అంటే ఒక కులానికి చెందినవాడు కాదు, ఒక మతానికి చెందినవాడు కాదు, ఒక మాదిరికరంగా ఉండేవాడే క్రైస్తవుడు. ఎవడైతే సిగరెట్ తాగుతాడో వాడు క్రైస్తవుడు కాదు. ఎవడైతే మందు తాగుతాడో వాడు క్రైస్తవుడు కాదు. ఎవడైతే అబద్ధాలు మాట్లాడతాడో వాడు క్రైస్తవుడు కాదు. ఎవడైతే మోసాలు చేస్తాడో వాడు క్రైస్తవుడు కాదు. నిజంగా ఈ భూమి మీద ఎటువంటి ఆస్తి లేనివాడే నిజమైన క్రైస్తవుడు. దేవుడు ఆశీర్వదిస్తాడు అందరినీ. క్రైస్తవులు కూడా కోటేశ్వరులు ఉన్నారు, హిందువుల్లో కూడా క్రైస్తవులు కోటేశ్వరులు ఉన్నారు, అన్ని మతాలలో కోటేశ్వరులు ఉన్నారు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిన్ను ఆశీర్వదించేది దేవుడే. నీ కుటుంబాన్ని ఇచ్చింది దేవుడే, నీకు భార్యనిచ్చింది దేవుడే, నీకు పిల్లలనిచ్చింది దేవుడే, నీకు ప్రశాంతతనిచ్చేది దేవుడే. నమ్ముతావా? ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నమ్మకపోతావా? నిత్య నరకానికి వెళ్ళిపోతావు. నీ ఇష్టం. ఈ సమయంలో సరే నేను ఈరోజు దేవుని సత్యాన్ని తెలుసుకున్నాను, నేను ఈ రోజు నుంచి దేవుని నమ్ముతాను, అబ్బా నమ్ముతాను కానీ నేనైతే ఊరవతల చర్చికి వెళ్ళలేను. నువ్వు చర్చికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే కూర్చో. ప్రభు నువ్వు నిజమైన దేవుడు అంట కదా, యేసుక్రీస్తు అంట కదా, నా జీవితాన్ని మారుస్తావు అంట కదా. అయ్యా నువ్వు నిజమైన దేవుడు అయితే నాతోటి నువ్వు మాట్లాడు, నేను మారిపోతావు అని నువ్వు ప్రార్థన చేసుకో.
పిలిస్తే పలికే దేవుడే యేసుక్రీస్తు. పిలిస్తే పలకని వాడే ఒక రాయి, పిలిస్తే పలకందే ఒక చెట్టు. దేవుడు సజీవుడు, ఆయనకి ప్రాణం ఉంది. ఈ భూమి మీద పుట్టాడు, ఈ భూమి మీద పెరిగాడు, ఈ భూమి మీద చనిపోయాడు, ఈ భూమి మీదనే మళ్ళీ తిరిగి లేచాడు. మళ్ళీ ఆయన రానై ఉన్నాడు. ఈ లోకం అంతా పాడైపోయింది. మీకందరికీ తెలుసు, ఒక 20-30 సంవత్సరాల క్రితం ఎంత మర్యాద ఉండేదండి. పిల్లలు పెద్దవాళ్ళని గౌరవించేవాళ్ళు, చిన్న పెద్ద కొంచెం బాగా ఉండేవి. ఇప్పుడు అసలు లెక్కే చేయడు. ఒక సిగరెట్ తాగాలంటే వాళ్ళ చుట్టాల్లో ఎవడు కనపడ్డా సరే పక్కకి వెళ్ళి తాగేవాడు, లేదా ఆపేసేవాడు, నలిపేసేవాడు. పాపం చెయ్యి కాలిపోయినా నలిపేసేవాడు. ఇప్పుడు సొంత తండ్రి ఉన్నా కూడా తాగుతున్నాడు. వావి వరసలు లేవు. వాడికి నచ్చిందా? ఆ అమ్మాయికి ఏం కావాలో వీడు ఆశ చూపు ఆ అమ్మాయిని లోపరుచుకుని వ్యభిచారం చేస్తున్నాడు. వావి వరసలు లేవు, అక్క చెల్లి వదిన మరదలు ఏమీ లేవు. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి మీరు బయటికి రండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మీరు ఒకసారి ఆలోచించుకోండి, నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఎగ్జాంపుల్, నాకు 41 సంవత్సరం. నా జీవితంలో 25.5 సంవత్సరాలు నేను పచ్చి తాగుబోతుని, 25.5 సంవత్సరాలు నేను పచ్చి కన్నా దేవుడిని తప్పించాడు. అంత నిజమైన దేవుడు, ఆషామాష కాదు. ఒక కులానికి ఒక మతానికి అంటగట్టకూడదు దేవుణ్ణి. ఆయన సజీవుడు. ఈ ప్రపంచం మొత్తం నోటి మాటతోటి కలుగు చేశాడు. అంత గొప్ప దేవుడు. తెలుసుకో, నీ జీవితం ధన్యమైపోతుంది. తెలుసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతావు. సమయం లేదు. ఇప్పటికే చాలా దేశాల్లో భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, కరోనా వస్తుంది, ఇంకేం వస్తుందో తెలీదు. ఏ రోజు నువ్వు చనిపోతావో తెలీదు. నువ్వు చనిపోతావా? రేపు సాయంత్రానికి నిన్ను మర్చిపోతారు సమాధి చేసి. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ లోకంలో నువ్వు బ్రతికేది కొద్ది సంవత్సరాలే. చనిపోయిన తర్వాత యుగ యుగాలు. చావు లేదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. పరలోకానికి వెళ్ళినా అంతే బ్రతుకు, నరకానికి వెళ్ళినా అదే బ్రతుకు. పరలోకానికి వెళ్తేనేమో నువ్వు దేవుడితో సహవాసంలో ఉంటావు, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా. నరకానికి వెళ్తే కాలిపోతావు. మనవడా, ఈ జీవితంలో నా మీద కాదు, దేని మీద నువ్వు కోపాన్ని పెట్టుకోబాకు. ఈ జీవితం చాలా చిన్నది. మనకంటే చాలా మంది ధనవంతులు చనిపోయారు, మనకంటే పేరు ప్రతిష్టలు ఉండేవాళ్ళు చనిపోయారు, మనకంటే బాగా డబ్బు ఉండేవాళ్ళు చనిపోయారు. ఏం ఉపయోగం? కానీ ఇంకా మనం బ్రతికున్నాం. దేవుడు ఒకవేళ ఈ మాటలు వినడానికి నిన్ను బ్రతికించాడేమో తెలుసుకో. ఈ మాటలు నీకు ఎవరో చెప్పరు. నువ్వు ఏ చర్చికి వెళ్ళినా ఏదో 4 టైంపాస్ మాటలు చెప్పి పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా నామకార్థులే. నువ్వు ఏదైతే సిగరెట్లు బీడీలు తాగే విశ్వాసాలు చూసావో ఆ పాస్టర్లు కూడా అలాగే ఉంటారు. ఇట్లానే కూర్చొని ప్రార్థన చేసుకో. దేవుడు మంచి దేవుడు, నీకు సమాధానం ఇస్తాడు. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకోయా. జీవితంలో ఎంతో టైం వేస్ట్ అయిపోయింది. సిగరెట్ తాగితే ఆఫ్టర్ 5 నిమిషాలు దాంతో క్యాన్సర్ వస్తుంది. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని, ప్రభువా యేసయ్యా, నువ్వు నిజంగా దేవుడు అంటగా, నేను ఈరోజు తెలుసుకున్నానయ్యా, నాతోటి మాట్లాడయ్యా, నా పరిస్థితి ఇప్పటికి ఏం బాగోలేదయ్యా, నాకు కానీ బాగైతే నేను నమ్మి బాప్తీసం తీసుకుంటానయ్యా. బాప్తీసం తీసుకోవటం అంటే జస్ట్ ఒక తొట్టిలో నీళ్లు పోస్తారు, ప్రార్థన చేసి నువ్వు ముంచుతారు. సపోజ్ నేను అనుకో, పాత మల్లికార్జున అనేవాడు చనిపోతున్నట్టు లెక్క దేవుడి దృష్టిలో. నీళ్ళలో నుంచి లేపినప్పుడు, ఓ మల్లికార్జునరావు మంచివాడు ఇప్పుడే పుట్టాడు, వాడు ఇప్పటి నుంచి పాపం చేయడు, ఇది లెక్క. అయ్యా, నాకు పాపమే లేదు, నేను అందరికీ అన్నదానాలు పెడుతుంటాను, పేదవాళ్ళకి బట్టలు ఇస్తుంటాను, నేను ఎవరితో గొడవలు పెట్టుకోను, ఎవరిది నాకు ఒక్క పైసా అవసరం లేదు, నేను మంచి భక్తున్నయ్యా, నేను మంచి ప్రతివ్రతనయ్యా అని ఎవరు అనుకున్నా కుదరదు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే మాత్రమే నీకు స్వర్గం, లేదంటే నీకు నరకం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ కులం వారిని, మీ ఊరి వారిని, మీ జాతి వారిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తారు. మీకు ఎవరికైనా యేసుక్రీస్తు అంటే నాకు నమ్మకం ఉంది, యేసుక్రీస్తు అంటే దేవుడు అని మీరు అనుకుంటే, మీకోసం సేవకులు రెడీగా ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ఈ రోజుతో నీ దరిద్రం పోతుంది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నీకు దేవుడు అంటే ఇష్టం లేకపోయినా, ఇప్పటిదాకా నువ్వు విన్నందుకు ఎంత దూరంలో ఉన్నా దేవుని తరపున నీకు పేరు పేరున వందనాలు. థ్యాంక్ యూ. చాలా సంతోషము. చక్కని మాటలతోటి, విలువైన మాటలతోటి దేవుడు దైవజనుల్ని నిలబెట్టుకొని మనకి అందించాడు. ఇంత గొప్ప రక్షణ సువార్త మనము నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం ప్రియులరా?
యేసే మార్గము, సత్యము, జీవము. మార్గం అంటే ఏదో ఈ మార్గం కాదు. మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో, ఎక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలాగ ఉంటాయో అని స్పష్టంగా దేవుని దాసులను నిలబెట్టుకొని దేవుడు చక్కగా మాట్లాడాడు. ఎందుకంటే ఆయన్ని నమ్ముకుంటే కులం మారదు. ఆయన నమ్ముకున్న తర్వాత మతం మార్చమని అడగట్లేదు. కేవలము ఆయన మనసును మాత్రమే అడుగుతూ ఉన్నాడు, నీ హృదయాన్ని మాత్రమే అడుగుతూ ఉన్నాడు. అందుకని మనము ఇలాంటి రక్షణ సువార్తని మనం నిర్లక్ష్యం చేయకుండా మనము నమ్మి విశ్వసించి రక్షించబడదాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. చివరగా ప్రార్థన చేసుకొని మనము ఈ యొక్క కూడికను ముగించుకుందాం. దయచేసి ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. దేవుడు గొప్ప మాటలను ముందే చెప్పాడు కదా, దైవజనులు పందుల ముందు ముత్యాలు చల్లటం వ్యర్థమని. మనకి ముత్యాల కన్నా విలువైన మాటలు ఈ రాత్రి మనకి అందించి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు పలికిన ప్రతి మాట చాలా విలువైంది ప్రియులరా. ఎందుకంటే ఆయన పలకటము ద్వారాగా భూమి ఆకాశాలు కలిగాయి, సముద్రాలు కలిగాయి. అన్నీ ఈ సృష్టి యావత్తు ఆయన మాటతోనే కలిగించాడు. అలాంటి శక్తివంతమైన మాటలు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. అయ్యా, ఒకవేళ నీవు ఎవరో నాకు తెలీదు, ఈ రాత్రి నేను తెలుసుకుంటాను. ఈ రాత్రి నేను అడుగుతాను. నీవు మాట్లాడే దేవుడు అంట కదా, నువ్వు పిలిస్తే పలుకుతావంట కదా. ఒకవేళ నువ్వు నిజమైన దేవుడు అయితే, ఈ సృష్టికర్తవైతే ఈ రాత్రే నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడితే నేను నమ్ముతానని ఒక చిన్న క్వశ్చన్ దేవుణ్ణి అడుగు. ఆయన తప్పకుండా మాట్లాడతాడు. ఎందుకంటే నశించిపోవటం ఆయన చిత్తం కాదు ప్రియులరా. నశించిపోయే దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకని నువ్వు నశించిపోకూడదనే దేవుడి రాత్రి నీతో సూటిగా తేటగా మాట్లాడి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు నాయన నీ దాసులను నిలబెట్టుకొని అమూల్యమైన సత్యాన్ని మీరు బయలుపరిచినందుకు స్తోత్రాలు నాయనా. ఎంతో మంది నిన్ను ఎరుగక నీవేంటో తెలియక నాయన నశించిపోతూ ఉన్నారు. ఈ రాత్రి నాయన విన్న ప్రతి ఒక్కరూ రక్షించబడుదురుగాక. ఇదిగో ఈ శబ్దాంతం ద్వారాగా ఎంత మంది అయితే నాయన నీ మాటలు విన్నారో వాళ్ళందరూ ఈ రాత్రి నాయన తన నీ యొక్క గొప్ప కార్యము చూచుదురుగాక. యేసు నామములో ఈ గ్రామ ప్రజలందరూ మార్చబడుదురుగాక. నీ గొప్ప అద్భుతం చేయండి, ఆశ్చర్యకార్యం చేయండి. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తూ ఉన్నారు నాయన. ఇదిగో ఇన్ని రోజులు నేను జీవము లేని వాటిని ఆరాధించాను, జీవాధిపతిని విడిచిపెట్టాను. ఈ క్షణము నుంచి నేను జీవము ఏంటో తెలుసుకున్నాను, జీవము ఎవరిలో ఉందో తెలుసుకున్నాను. ఆ జీవము కలిగిన దేవుణ్ణి నేను ఆరాధిస్తే, ఆ జీవము కలిగిన యేసు ప్రభువుని నేను కూడా స్వీకరిస్తే నన్ను కూడా దేవుడు జీవింపజేస్తాడు, జీవమైన మార్గములో నడిపిస్తాడు, సత్యమైన మార్గములో నడిపిస్తాడు. ఆ సత్యాన్ని నేను ఈ రోజు నుంచి నేను తెలుసుకుంటానని నమ్మి విశ్వసించాలి ప్రభువా. ప్రతి హృదయం ఈ రాత్రి తెరవబడును గాక. ఈ గ్రామస్తుల హృదయాలందరినీ తెరచును గాక. యేసయ్యా నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. చక్కని సందేశాన్ని నీ దాసులు నిలబెట్టుకొని ఇచ్చినందుకు స్తోత్రాలు. విన్న ప్రతి మాటను నాయనా ఎవరు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరి హృదయములో ఈ రాత్రి మీరు కార్యము చేయబోతున్నందుకు మరొకసారి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటూ, మరొక చిత్తం నీ చిత్తమైతే తండ్రి, నీ రాకడ ఆలస్యమైతే మరొక పర్యాయములు నాయన ఈ రీతిగా మేము సువార్తలో కొనసాగుటకు మీరే కృప చూపించమని మా ముందున్న సమయాలంతటి నుంచి చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరికీ వందనాలు. చివరిగా బ్లెస్సింగ్ తీసుకుందాం.
మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును ఇదిగో ఈ గ్రామ ప్రజలకి, ఇక్కడున్న బిడ్డలందరికీ, ఈ శబ్దంతం ద్వారాగా విన్న ప్రతి ఒక్కరికి, ఈ పరిచర్లో ఉన్న వారందరికీ సదా తోడుండి దేవుడు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మీకు బైబిల్లో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటిదాకా చాలా ఓపికగా ఉన్నారు. మీకు ఎవరికైనా బైబిల్ కావాలంటే ఉచితంగా ఇవ్వబడతాయి, తీసుకోండి, చదవండి. బైబిల్ చదవటం వల్ల నా జీవితం మారింది. మీరు కూడా బైబిల్ చదవండి, మంచి క్రైస్తవులుగా ఉండండి. పందుల ముందు ముత్యాలు చల్లకూడదని పాపం మీకు దేవుడు మంచి ముత్యాలతో ఈరోజు చల్లాడని నేను అనుకుంటున్నా. ఆశీర్వదించబడతారు మీరు. ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే, నేను ఊరూరు నా సొంత కారు అదే, ఆ కారులో తిరుగుతూ ఊరూరు గ్రామాలని తిరుగుతూ ఉంటాను. ఇప్పటివరకు ప్రకాశం జిల్లా మొత్తం అయిపోయి నేను నెల్లూరు జిల్లాలో తిరుగుతున్నాను. ఎవరు తెలుసుకోలేకపోతున్నారు సత్యాన్ని. సరే 4 మాటలు చెప్దాం వచ్చాం. రివర్స్ అవుతారని తెలిసి అసలు వచ్చేవాళ్ళం కూడా కాదు. అట్లనే భయం కూడా ఏం లేదు. మన నియోజకవర్గంలో 6 మండలాలు ఉంటే 5 మండలాలు 5 పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి 5 ఎస్ఐలతో పర్మిషన్ తీసుకున్నాం. సిఐల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాం. డిఎస్పీ గారు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాం. ఇట్లనే అబ్జెక్షన్స్ ఏమైనా జరుగుతాయని పర్మిషన్ తీసుకునే, ఇది క్రిస్మస్ కనుక యేసుక్రీస్తు వారు 25వ తారీఖున డిసెంబర్న పుట్టారు, అందరికీ ఫ్రీగా ఉంటుంది, ఎవరికైనా పంచుకోవచ్చు, చెప్పుకోవచ్చు, ఏం పిల్లలని చెప్పడానికైనా వచ్చాం. అంత తప్ప వేరే మాకేం ఉపయోగం లేదు. ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు, నాది ఇదే పని. నేను ఒకప్పుడు భయంకరమైన వ్యక్తిని, నా జీవితాన్ని దేవుడు మార్చాడు. నేనెందుకు వేరే వాళ్ళ జీవితాలకి ఈ మాటలు చెప్పకూడదు? ఇప్పుడు మీకు ఏమైనా తప్పు చెప్పామండి? ఏమైనా బలవంతం చేసామా? మంచి మాటలే కదా మీకు చెప్పాం. దానికే నువ్వు ఓర్చుకోకపోతే ఏం ఉపయోగం చెప్పు. గట్టిగా నీ జీవితానికి ఒక 2 క్వార్టర్ల మంది అయితే అసలు పిచ్చెక్కిపోతే నీకు ఏం చేస్తావో కూడా తెలియదు. జీవితం చాలా విలువైంది. ఆ తాగి ఎందుకు పాడు చేసుకోవటం? చిన్న బీడీ ముక్క కాలిస్తే 5 నిమిషాల్లో కాలిపోద్ది, బూడిదైపోద్ది, ఎందుకు పనికిరాదు. కానీ నీకు మాత్రం లోపల లంగ్స్లోకి వెళ్ళిపోయి క్యాన్సర్ని తెచ్చిద్ది. అలాంటి ఎందుకు? ఇలాంటి మంచి మాటలు చెప్పడానికి వచ్చాం. అయ్యా, బీడీలు సిగరెట్లు మానుకోండి, క్యాన్సర్ వస్తుంది. తాగుడు మానుకోండి, కిడ్నీలు పోతున్నాయి. దేవుణ్ణి నమ్ముకోండి, నీ జీవితం బాగుపడుతుందని చెప్పడానికి వస్తే మీకు వినటానికే నచ్చకపోతే మేమేం చేయలేం. చెప్పవలసిన బాధ్యత అది. యేసుక్రీస్తు వారు బైబిల్లో ఏం చెప్పారంటే, మీరు మంచి మాటలు చెప్పండి, వాళ్ళు విన్నారా ఓకే, వినకపోతే నీ కాలి దుమ్ము ఇట్లా దులిపేసి రండి, మిగతా నేను చూసుకుంటానని చెప్పాడు. వాడింకా ఏం దులపలేదు, ఇప్పుడు దులుపుతున్నాను. వింటే మంచిది, వినకపోతే మరీ మంచిది. థ్యాంక్ యూ, వందనాలు. సంగమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి, మందను పెంచి దీవించినావు. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి, మందను పెంచి దీవించినావు. గొప్పగా కాపరి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి, మందను పెంచి దీవించినావు. నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు.
అంతా నీవై ఆదుకున్నావు. నేరారోపణ చేసి నిందలు మోపారు, నేరారోపణ చేసి నిందలు మోపారు. దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు. దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు. దుమారం రేపి దుర్మార్గముగా రెల్లును గుచ్చారు. దుమారం రేపి దుర్మార్గముగా రెల్లును గుచ్చారు. గొప్పగా కాపరి గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. నీవు చూపిన కృపలపైన కొరడా చీరింది, నీవు చూపిన కృపలపైన కొరడా చీరింది. పెంచిన వాత్సల్యం నీపైనే ముళ్ళను పరిచింది. పెంచిన వాత్సల్యం నీపైనే ముళ్ళను పరిచింది. క్షమించమని నా సహనం పైనే చెళ్ళుమని పెంచింది. క్షమించమని నా సహనం పైనే చెళ్ళుమని పెంచింది. దయాదాక్షిణ్యం కొయ్య సిలువపై వ్రేలాడగొట్టింది. ఆ దయాదాక్షిణ్యమును కొయ్య సిలువపై వ్రేలాడగొట్టింది. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. గొప్పగా ఓ కాపరి గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు.
కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని. పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. లోకమంత నాదేనని ఆదమర్చి తిరుగకు, లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు. లోకమంత నాదేనని ఆదమర్చి తిరుగకు, లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు. తప్పించుకోలేవు తీర్పు దినమందున, తప్పించుకోలేవు తీర్పు దినమందున. తిరుగుము యేసు వైపు ఈ దినమందైనా, తిరుగుము యేసు వైపు ఈ దినమందైనా. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ,
అంతము కానిది ఆ దివ్య ప్రేమ. మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా.